గురూజీ మహబూబ్ నగర్ నుంచి లతా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. నమస్కారం అండి లతా గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. మీ వారి పేరు నక్షత్రం చెప్పండి. మా వారి పేరు రాజేంద్ర ప్రసాద్. నక్షత్రం తెలీదండి. డేట్ ఆఫ్ బర్త్? అది డేట్ ఆఫ్ బర్త్ 12/10/1973 అండి. ఉదయం 9 AM. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. సరే అండి. నమస్తే గురూజీ గారు, మీ పాదాభివందనాలు. మా ఆశీస్సులు తల్లి. ఏం పని చేస్తారమ్మా మీ భర్త? మా ఆయన బిజినెస్ చేస్తాడు అయ్యగారు. స్వామీజీ. ఏం బిజినెస్? వ్యాపారము అంటే గంజిల మాకు కమిషన్ దుకాణం ఉండే, దాంట్లో ఒడ్లు పల్లి అన్ని చేస్తాడు. అయితే అది కొన్ని రోజుల తర్వాత తీసేసి సొంతంగా ఊర్లలోకి వెళ్ళి వ్యాపారం చేస్తుండే. అయితే అది ఎవరి దగ్గర చేసినా గానీ ఆయన లాస్ అవుతుండు. ఎవరినన్నా నమ్మినా గానీ వాళ్ళు మోసం చేస్తుండ్రు. ఇట్లనే ఉంది ఇప్పుడు ప్రపంచమే అలా అయిపోయింది తల్లి. నమ్మితే మోసం చేస్తారమ్మా. వ్యవహారం అనేది ఇలా ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు ఇలా ఉండడం వల్ల అసలు నమ్మకం లేకపోతే జీవితం లేదు. నమ్మకపోతే వ్యాపారం జరగదు. నమ్మాలి. మనం ఎవరు నమ్మినా కూడా మనకు ద్రోహం చేస్తారు. అంటే మన టైం బాగలేదు అని అర్థం. మంచి వాళ్ళని వాళ్ళని నమ్మినా వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు. అంతే తల్లి. అంటే మన టైం బాగలేదు అందుకే. కానీ మీ భర్తకి ఇప్పుడు టైం బాగుంది. రేవతి నక్షత్రంలో శుక్రవారం జన్మించాడు. టైం బాగుంది ఇప్పుడు ప్రజెంట్. ఇంతవరకు ఆయన 3 years అవుతుంది గురుజీ, ఆయన ఏం పని చేయట్లేదు. బట్ ఇప్పుడు లాస్ట్ 1 నెల 15 రోజుల నుంచి ఏదో చేస్తున్నాడు కదా. ఏం చేయట్లేదు గురుజీ. కాకపోతే మాకు ఇట్లనే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏదో కొద్దిగా ఇస్తున్నారు అంతే. ఇస్తున్నారు అంటే ఇప్పుడు మంచి టైం వచ్చింది కాబట్టి వచ్చేది వస్తూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మంచి టైం. ఇప్పుడు ప్రయత్నించమని చెప్పండి. రైతుల దగ్గర కొనుక్కోవడము, స్టోర్ చేయడము, అమ్మడం, అదే ఈ పాతది ఏ బిజినెస్ చేసినా అదే చేయమని చెప్పండి. అన్నిట్లో నోట్ రాసుకోండి మొదలు అగ్రిమెంట్స్. అప్పుడు భయపడతారు. వ్యాపారం ఇదే చేస్తా అంటాడు, దాంట్లో లాస్ వస్తుంది, వేరే చేద్దామంటే కూడా దేనికి ముందు. ఇక వద్దు ఇదే చేయని, లాస్ రాకుండా నేను పరిహారాలు ఇస్తాను. ఇతనికి మాకు పెళ్ళై 16 years అవుతుంది స్వామీజీ. అప్పటి నుంచి ఇట్లానే ఉంది, మాకు కష్టాలే ఉన్నాయి కానీ ఎప్పుడు మంచిగా లేదు స్వామీజీ. అంటే పెళ్లి చేసుకొని కష్టాలు వచ్చేసాయి అని చెప్తున్నారా? కాదు స్వామీజీ, అట్లా అంటే పెళ్ళైనప్పటి నుంచి మాకు సుఖం అనేది లేదు. అంటే ఆ రోజు నుంచి కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడు మీకు లోటేం రాలేదు కదా తల్లి? అన్నిట్లోనూ బాగానే ఉన్నారు. లోటు రాలేదు కానీ ఒకరి మీద డిపెండ్. గురుజీ నాకు చాలా సంతోషంగా ఉంది గురుజీ. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను గురుజీ. నేను ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఆనందంగా ఉండమ్మా. 2 సంవత్సరాల నుంచి గురుజీ నేను వెయిట్ చేస్తున్నాను. మీ ఓంకారం సీరియల్ వచ్చి అంత ఫుల్ చూస్తాను గురుజీ. యోగక్షేమాలు చేస్తా అంటాను గురుజీ. మంచి తల్లి, మంచిది. మా ఆయన గురించి తెలుసుకోవాలనుకున్నాను గురుజీ. ఏం పని చేస్తారు మీ భర్త? 3 పిల్లలు. మా ఆయన ఆటో నడుపుతాడు గురుజీ. రోజు తాగుడు, ఆటో నడిపే, డబ్బులు ఇచ్చేది లేదు, ఏమీ లేదు గురుజీ. ఆయన ఇంట్లో నేను ఏమన్నా అన్నాను అనుకో 2 నెలలు 3 నెలలు ఎత్తుకొని వెళ్ళిపోతాడు గురుజీ. మరి ఇంటికే రాడు గురుజీ. మేము ఎత్తుకొని ఎక్కడున్నాడు చూసుకొని మళ్ళీ మేమే పిలుచుకొచ్చుకోవాలి గురుజీ. మళ్ళీ తిట్టేసరికి ఆటో అమ్ముకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు గురుజీ. మరియు 2-3 నెలల తర్వాత వచ్చినాడు. తర్వాత నువ్వేం చేసావు తల్లి? ఏం చేయాలి గురుజీ, 3 పిల్లలతో ఇంట్లోనే సరిపోతుంది గురుజీ. నాన్న వాళ్ళు అది ఇది పంపిస్తారు గురుజీ, దాంతోనే సరిపోతున్నాను గురుజీ. అయితే భర్త ఉండి ప్రయోజనం లేదు. నాన్న గురుజీ, అమ్మ తమ్ముడు ఏం చేయాలో అర్థం కాదు. అసలు వాళ్ళు ఏమనేది లేదు, ఇప్పుడు నేను ఏమనేది లేదు గురుజీ. నువ్వేం చదువుకున్నావమ్మా? ఎంత చదువుకున్నాను గురుజీ, ఏం చేయాలో అర్థం కాక నాకు టెన్షన్ ఎక్కువైతే ఏమి చేయాలో అర్థం కాదు గురుజీ నాకు. పిల్లలు ఏం చదువుతున్నారు తల్లి? పెద్ద బాబు 6th గురుజీ, అబ్బాయి 3 గురుజీ, 6th standard, ఒకడు UKG గురుజీ. కాదు తల్లి, నీ భర్త 5-6 ఏళ్ళ నుంచి తాగడం మొదలు పెట్టాడు అనగా 2 పిల్లలే చాకుండా ఇంకా ఒకటి ఎందుకు మీరు ప్లాన్ చేసుకున్నారు? అది రెండో అబ్బాయి బాగుండేది గురుజీ. వాళ్ళు కూర్చుని వెంటనే 5 కూర్చుంటారు గురుజీ. ఆ టెన్షన్ నుంచి ఏంది ఎవరు
ప్రపంచంలో ఇలాంటి పాపిస్టులు కూడా ఉన్నారని అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడే తెలుస్తుంది తల్లి. వెళ్ళిపోయేసరికి అమ్మలు ఇంటికి పిలిచిన కూడా రాలేదు గురుజీ. అమ్మలు వాళ్ళ ఇంట్లోనే వేరే చోట ఉంటున్నాను గురుజీ. ఒక్కదాన్నే ఉన్నాను గురుజీ 3 నెలలు. ఎవరు రాలేదు గురుజీ. ఎవరు వస్తారమ్మా? ఎప్పుడు కూడా ప్రపంచంలో బాగుపడితే కూడా ఎవరు చూడలేదు, కష్టపడితే కూడా ఎవరు హెల్ప్ చేయరు తల్లి. అలా ఉంటుంది జీవితం. అదే గురుజీ మాతో బాగుంటాడా లేదా పిల్లలు నేను ఎట్లని తెలుసుకుందామని చేసినాను గురుజీ. కరెక్ట్ తల్లి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక పంట ఉంటుంది ఇంట్లో, అందులో చిన్నగా ఏదైనా చెడిపోయి ఉంటే దానికి ఏదైనా మందు కొట్ట ఇంకోటి వచ్చేసి ఆ పంటని బాగు చేసుకోవచ్చు. పూర్తిగా చెడిపోయిన పంటని ఎలా బాగు చేసుకోవాలమ్మా చెప్తలే నువ్వు? ఒక్క మాట మాట్లాడాడు గురుజీ అసలు. ఉన్ని తల్లి, దేవుడు ఖచ్చితంగా నీకు మంచి చేస్తాడు. నువ్వు భయపడకు. భగవంతుడే అతనికి బుద్ధి నేర్పుతాడు, ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్క దానికి ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. అది ఏదో ఒక రకంగా ఫుల్ స్టాప్ అవును, ఎప్పుడైనా ఫుల్ స్టాపే. అది త్వరగా వస్తే మంచిది అని నేను ఆశిస్తున్నాను. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, నువ్వే చేయమ్మా. దగ్గరలో ఎక్కడైనా నరసింహస్వామి దేవాలయం ఉందా? నరసింహస్వామి లే గురుజీ ఇక్కడ. ఓకే. ప్రతి మంగళవారము సాయంత్రం పూట వేప నూనెతో అమ్మవారి దేవాలయంలో 2 దీపాలు వెలిగించమ్మా. తర్వాత శుక్రవారం మీ చేతుల నుండి గోమాతకి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణలు చేసి అదే రోజు సాయంత్రం లక్ష్మీ దేవాలయంలో 2 దీపాలు వెలిగించు కొబ్బరి నూనెతో. తర్వాత శనివారం రోజు ఈ పాతది ఎక్కడైనా శివాలయం కానీ అమ్మవారి దేవాలయం ఉంది, ఒక శక్తిపీఠం ఉంది. బళ్ళారి నుంచి వసపేటకు వెళ్తాం కదా, ప్రతి అక్కడ కాలభైరవుడు దేవాలయం ఉంది. ప్రతి శనివారం వెళ్ళి నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించు. తర్వాత అక్కడ వరకు ఎవరు తీసుకెళ్తారు గురించి? సరే, ఒక పంచాయతీ తల్లి, శనివారం రోజు ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద మర్రి చెట్టు దాని కింద ప్రతి శనివారం వెళ్ళి 2 నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి నా భర్తకి మంచి బుద్ధి రావాలి అని తెలుసుకొని రా. తర్వాత నువ్వుల నూనెతో మంచిది. నువ్వుల నూనె, వేప నూనె, కొబ్బరి నూనె, ఈ 3 తాళ అది చేసుకో. నెలకు ఒకసారి మినుములు తెలుసు కదా, మినుములతో గారెలు చేస్తాను తెలుసు కదా, ఉద్దినోడే. ఒక 3 వడలు చేసి దాంట్లో ఒక దారం ఇలా చేర్చేసి ఎక్కడైనా నల్ల కుక్క ఉంటుంది, భైరవుడు లేదన్నా మామూలు కుక్క అయినా సరే దానికి ఆరంలా వేసేయి, ఇంటి దగ్గర పిలిచి. అలా అమావాస్య రోజు నెలకు ఒక రోజు 12 వారాలు వేసి నా భర్త మంచిగా అవ్వాలి అనుకో. ఆ 11 మాసాలు కంప్లీట్ అయ్యే లోపల నీ భర్తలో చాలా మార్పు వస్తుంది. సరే తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. ధనలక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఇక ఈనాటి యోగక్షేమం, ఈరోజు శుక్రవారం, పైగా రేవతి నక్షత్రం, చాలా విశేషమైన రోజు, మార్గశిర మాసం. ఈరోజు సాయంత్రం మన ఇంట్లో ఒక మహాలక్ష్మి విగ్రహాన్ని పెట్టి తీయని ప్రసాదం నైవేద్యం చేసి, తర్వాత ఇంట్లో ఆ ఒక గుమ్మం బయట అంటే గడప బయట కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయాలి. వేసిన తర్వాత ఇంట్లో కూర్చొని భద్రలక్ష్మి స్తోత్రాన్ని పఠించాలి. భద్రలక్ష్మి స్తోత్రాన్ని ఇలా చేయడం వలన మన ఇంటికి వచ్చే డబ్బు భద్రంగా ఉంటుంది, ఎక్కువ రుణాల బాధ త్వరగా తగ్గిపోతుంది, ఎక్కువ ఇంట్లో ఖర్చు అవ్వదు. అంటే ఇంటికి వచ్చే లక్ష్మి అలాగే భద్రంగా ఉంటుందని, అంటే భద్రలక్ష్మి స్తోత్రాన్ని పఠించాలి. అంతేకాకుండా ఈరోజు శుక్రవారం బుధుడు నక్షత్రం వచ్చడం వల్ల లక్ష్మీనారాయణ యోగం అంటాం. దీన్ని చదవడం వల్ల, ఇలా చేయడం వల్ల భార్య భర్తల సఖ్యత కూడా వస్తుంది.